సిడిఎస్ వ్యూ టైప్స్. మనం ఇప్పటిదాకా డిఫైన్ వ్యూ ఎంటిటీ, డిఫైన్ వ్యూ ఈ రెండింటికి డిఫరెన్స్ మనం ఆల్రెడీ తెలుసుకున్నాం. సో టు రిపీట్ ఇట్ అగైన్, డిఫైన్ వ్యూ అబాప్ లేయర్లో కూడా ఒక వ్యూ క్రియేట్ చేస్తుంది. డిఫైన్ వ్యూ ఎంటిటీ అనేది అబాప్ లేయర్లో వ్యూ ఏం క్రియేట్ చేయదు. ఇట్ విల్ డైరెక్ట్లీ క్రియేట్ డేటాబేస్ వ్యూ ఆన్ HANA డేటాబేస్ ఇట్ సెల్ఫ్. సో ఈ డిఫరెన్స్ మనం తెలుసుకున్నాం. అండ్ ఎవ్రీ టైం ఇప్పటిదాకా మనం చేసే వాటిలో మనం క్రియేట్ చేసిన ఆబ్జెక్ట్స్లో మనం డిఫైన్ వ్యూ ఎంటిటీనే యూస్ చేస్తూ ఉన్నాం. అండ్ దీనిలో ఇంకా డిఫరెంట్ వ్యూ టైప్స్ అనేవి ఎంటిటీ టైప్స్ మేబీ అలా కూడా అనుకోవచ్చు. వ్యూ ఎంటిటీ టైప్స్ అనేవి డిఫరెంట్‌గా ఉన్నాయన్నమాట. సో ఇప్పుడు మనం ఈ సిడిఎస్ వ్యూ మీద ఒక సింపుల్ ఒక వ్యూ మనం క్రియేట్ చేయాలి అంటే దీన్ని బేస్ చేసుకొని కూడా మళ్ళీ మనం ఇంకో కన్జంప్షన్ సిడిఎస్ వ్యూ మనం క్రియేట్ చేయొచ్చు. బట్ దానిలో మనం డిఫరెంట్‌గా మనం కేటగరైజ్ చేయొచ్చనమాట. సో ఇప్పుడు ఇది జస్ట్ సిడిఎస్యు. ఏ నార్మల్ సిడిఎస్యు అనమాట. అండ్ అనదర్ సిడిఎస్యు విత్ పారామీటర్స్. సో ఆ విత్ పారామీటర్స్ కూడా మనం క్రియేట్ చేయొచ్చు. సో ఇప్పుడు సిడిఎస్యు విత్ పారామీటర్స్ ఎలా క్రియేట్ చేస్తారో చూద్దాం. రైట్ క్లిక్ అండ్ న్యూ డెఫినిషన్. ఇప్పుడు నేను దీన్నే రెఫరెన్స్‌గా తీసుకుంటాను. మనం క్రియేట్ చేసిన కన్జంప్షన్ సిడిఎస్యునే నేను రెఫరెన్స్‌గా తీసుకుంటాను. వ్యూ విత్ పారామీటర్స్. సో నేను ఇక్కడ రెఫరెన్స్ ఆబ్జెక్ట్ నేను ఇచ్చుకోవచ్చు. ZTH మెటీరియల్స్. నెక్స్ట్. సో ఆల్ ఫైన్. అండ్ ఇక్కడ సో ఆ సిడిఎస్ వ్యూ టైప్స్ డేటా డెఫినిషన్ టైప్స్ మనం ఇక్కడ చూస్ చేసుకోవచ్చు అనమాట. సో దెర్ ఈస్ అనదర్ టాపిక్. ఈ టెంప్లెట్స్ ఇక్కడ ఎలా యాడ్ చేసుకోవచ్చు అనేది కూడా మనం ఎక్లిప్స్లో మనం ట్రై చేయొచ్చు. మన టెంప్లెట్లు మనం క్రియేట్ చేసుకోవచ్చు. దీస్ ఆర్ నాట్ ద ఓన్లీ ప్రీ డిఫైన్డ్ టెంప్లెట్స్. మన టెంప్లెట్స్ కూడా మనం క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. వీ కెన్ సీ దట్ లేటర్. సో ఇక్కడ మనం ఇప్పుడు డిఫైన్ వ్యూ ఎంటిటీ విత్ పారామీటర్స్ అనేది మనం చూడాలి. సో ఇప్పుడు దీనిలో చూసారంటే డిఫైన్ వ్యూ విత్ పారామీటర్స్ ఉంది కానీ డిఫైన్ వ్యూ ఎంటిటీ విత్ పారామీటర్స్ లేదు. ఓకే. సో ఇది మనం అబ్సల్యూట్ అయిపోయిందని చెప్తున్నాం. డిఫైన్ వ్యూ అనేది అబ్సల్యూట్ అయిందని చెప్తున్నాం. బట్ డిఫైన్ వ్యూ ఎంటిటీ విత్ పారామీటర్స్ అనేది ఈ టెంప్లెట్స్‌లో లేదనమాట. సో ఈ టెంప్లెట్ మనం క్రియేట్ చేసుకోవచ్చు. సో ఎక్లిప్స్‌లో మనం క్రియేట్ చేసుకోవచ్చనమాట. సో ఇలాంటి సిట్యుయేషన్స్‌లో ఇక్కడ మనకు లేదు అంటే మనం ఆ సిట్యుయేషన్స్‌లో ఏం చేస్తామంటే వి జస్ట్ చూస్ అనదర్ టెంప్లేట్. ఇట్స్ నాట్ గోయింగ్ టు హార్మ్ ఎనీథింగ్. సో డిఫైన్ వ్యూ విత్ పారామీటర్స్ అనేది మనం చూస్ చేసుకుంటాం. తర్వాత మళ్ళీ మనం ఎడిట్ చేసుకుంటాం. డిఫైన్ వ్యూ ఎంటిటీ విత్ పారామీటర్స్ అనేది మనం ఎడిట్ చేసుకుంటాం అనమాట. సో నేను ఇప్పుడు ఫినిష్ చేశాను. ఫినిష్. ఇప్పుడు మనకు జనరేట్ అయింది. ఆ వ్యూ అనేది మనకు జనరేట్ అయింది. సో ఇప్పుడు అబాప్ క్యాటలాగ్ అనేది ఉంది కదా పైన ఫస్ట్ అనోటేషన్ ఇది ఎక్స్ట్రాగా యాడ్ అవుతది. డిఫైన్ వ్యూ విత్ పారామీటర్స్ మనం చూస్ చేసుకుంటే. సో దాన్ని రిమూవ్ చేస్తాం. ఎలాగో మనం డిఫైన్ వ్యూ ఎంటిటీ అనేది మనం క్రియేట్ చేస్తాం కాబట్టి డిఫైన్ వ్యూ ఎంటిటీ. సో డిఫైన్ వ్యూ ఎంటిటీ సో ఈ అబాప్ క్యాటలాగ్ ఇది కూడా అవసరం లేదు మనకు. ఈ ప్రిజర్వింగ్‌కి కూడా అవసరం లేదు. యాహ్! సో ఇది ఆహ్, మనకు జనరేట్ అయింది విత్ రెఫరెన్స్ సిడిఎస్యుతో. సో ఇప్పుడు ఇక్కడ విత్ పారామీటర్ నేమ్ ఉంది కదా! ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం మెటీరియల్ టైప్ ఇచ్చుకుందాం. మెటీరియల్ టైప్‌ని ఆహ్, పారామీటర్‌గా మనం తీసుకుందామని అనుకుందాం. సో ఫర్ ఎగ్జాంపుల్ మెటీరియల్ టైప్ అని నేను పారామీటర్ నేమ్ ఇచ్చుకున్నాను. సో ఇక్కడ సేమ్ మనం కస్టమ్ ఎంటిటీలోనూ చూసాం. అండ్ వర్చువల్ ఎలిమెంట్, కాస్టింగ్స్‌లో వీటన్నింటిలో మనం డేటా టైప్స్ ఏమేమి మనం డిఫైన్ చేసుకోవచ్చు అనేది మనం ఆల్రెడీ చూసాం. సో ఇక నేను డేటా ఎలిమెంటే యూజ్ చేస్తాను. MATKL ఫర్ ఎగ్జాంపుల్. MATKL ఈస్ ద డేటా టైప్ అనమాట. డేటా ఎలిమెంట్. అబాప్ లేయర్‌లో డేటా ఎలిమెంట్. సో ఇప్పుడు నేను దీన్ని ఎలా యూజ్ చేయాలి? ఓకే. పారామీటర్ ఇచ్చుకున్నాము బానే ఉంది. సో దీన్ని నేను ఎలా యూజ్ చేసుకోవచ్చు? సో ఇప్పుడు మనం ఇక్కడ మనకేమన్నా అసోసియేషన్స్ ఉన్నాయనుకోండి. ఓకే. అసోసియేషన్ టు మారా అని రాసామనుకోండి. ఏదో ఒకటి MEKTనో సంథింగ్ ఏదో ఒకటి మనం రాసామనుకోండి. అసోసియేషన్ 0-1 ఫర్ ఎగ్జాంపుల్ టు I_ మెటీరియల్ టెక్స్ట్ అని టెక్స్ట్ ఉందా? టెక్స్ట్ యాహ్! మెటీరియల్ టెక్స్ట్ ఉంది. మెటీరియల్ టెక్స్ట్‌కి నేను అసోసియేషన్ రాస్తున్నాను. _టెక్స్ట్ ఆన్ ఇప్పుడు ఇక్కడ ఇంపార్టెంట్ అన్నమాట. సో ఇప్పుడు మెటీరియల్ టెక్స్ట్
ఇక్కడ మనం డాలర్ సింబల్‌తో యూజ్ చేస్తున్నాం. డాలర్ ప్రొజెక్షన్ అనేది వస్తుంది. అండ్ ఇక్కడ 3 టైప్స్ ఇంకా ఫర్దర్ టైప్స్ ఉన్నాయన్నమాట. డాలర్ సెషన్ అనేది మనం నేర్చుకున్నాం. ఎందుకు డాలర్ సెషన్ విల్ బి యూజ్డ్ టు గెట్ ద కరెంట్ సెషన్, కరెంట్ యూజర్, కరెంట్ టైమ్, డేటు, కరెంట్ టైము, కరెంట్ క్లయింట్ అలాగా. సో, ఇప్పుడు ఇక్కడ సేమ్ మనం అది ఇక్కడ ట్రై చేయొచ్చు. డాలర్ సెషన్. నో, నో, నో. ఇక్కడొస్తది. యాహ్! ఫర్ ఎగ్జాంపుల్ డాలర్ సెషన్ డాట్. సో, ఇప్పుడిక్కడ సిస్టమ్ డేటు, సిస్టమ్ టైము, సిస్టమ్ లాంగ్వేజు ఈ ఇన్ఫర్మేషన్ అంతా ఉంది కదా! సిస్టమ్ టైమ్ జోన్ ఇవన్నీ. ఈ ఇన్ఫర్మేషన్ అంతా డాలర్ సెషన్‌లో వస్తదనమాట. ఇలాగే మనకు డాలర్ ప్రొజెక్షన్, డాలర్ సెషన్ లాగా ఇప్పుడు ఈ పారామీటర్‌ని మనం క్యాప్చర్ చేయాలంటే, ఈ పారామీటర్‌ని మనం ఎలా యూజ్ చేయాలి? ఈ పారామీటర్‌ని ఎలా యూజ్ చేసుకోవాలి అంటే సారీ. డాలర్ పారామీటర్స్ అనేది యాడ్ అవుతుందనమాట. సో, ఇప్పుడు నేను ఒక పారామీటర్‌ని నేను అసోసియేషన్‌లో యూజ్ చేయాలి అంటే డాలర్ ప్రొజెక్షన్ డాట్ ఫర్ ఎగ్జాంపుల్ మెటీరియల్ టైప్, మెటీరియల్ ఓకే. ఇక్కడ మనం వేరే దానికి తీసుకొచ్చాం గదా! మెటీరియల్ గ్రూప్ ఫర్ ఎగ్జాంపుల్. మెటీరియల్ గ్రూప్. సో, ఇది ఎంఏటీకేఎల్ మెటీరియల్ టైపా? మెటీరియల్ గ్రూపా చూద్దాం. ఎంఏటీకేఎల్ ఈస్ గ్రూప్. మెటీరియల్ గ్రూప్. ఓకే. సో, మెటీరియల్ గ్రూప్. ఇది నాట్ మెటీరియల్ టైప్. మెటీరియల్ గ్రూప్. సో, మెటీరియల్ గ్రూప్ తీసుకుందాం. మెటీరియల్ గ్రూప్ ఈక్వల్స్ టు ఇప్పుడు మనం కంపారిజన్ చేయాలి గదా! ఇప్పుడు డాలర్ పారామీటర్స్ అనేదాన్ని యూజ్ చేస్తామనమాట. ఇప్పుడు చూసారా? డాలర్ పారామీటర్స్. ఈ డాలర్ పారామీటర్స్ అని పెట్టామంటే ఈ సీడీఎస్‌యూలో ఎన్ని పారామీటర్స్ ఉన్నాయో ఆ పారామీటర్స్ అన్నీ ఇక్కడ లోడ్ అవుతాయన్నమాట. సో, దిస్ ఈస్ హౌ వి యూజ్ ద సీడీఎస్ వ్యూ విత్ పారామీటర్స్. సో, ఇప్పుడు దీన్ని ఇక్కడ కంపారిజన్‌లో యూజ్ చేసాం. అండ్ ఈ పారామీటర్‌ని మనం ఎక్కడెక్కడ యూజ్ చేయొచ్చు. సో, ఈ అసోసియేషన్స్‌లో యూజ్ చేయొచ్చు. అండ్ ఆల్సో ఇఫ్ యూ హావ్ ఎనీ ఇన్నర్ జాయిన్స్. ఇన్నర్ జాయిన్స్. ఆ ఇన్నర్ జాయిన్స్‌లో కండిషన్స్‌లో యూజ్ చేయొచ్చు. అండ్ ఆల్సో ఈ ప్రొజెక్షన్ ఎంటిటీలో కూడా మనం ఎక్స్‌పోజ్ చేసుకోవచ్చు. అసలు యూజర్ ఇచ్చిన మెటీరియల్ గ్రూప్ ఏంటి అనేది తెలుసుకోవాలి అంటే మనం ఈ ఎంటిటీలో కూడా మనం యాడ్ చేసుకోవచ్చనమాట. డాలర్ పారామీటర్స్ డాట్ మెటీరియల్ గ్రూప్ యాజ్ మ్యాట్ గ్రూప్ ఫర్ ఎగ్జాంపుల్. ఓకే. సో, ఈ టెక్స్ట్ నుంచి మనం డైరెక్ట్‌గా ఇక్కడ ఎక్స్‌పోజ్ చేసుకోవచ్చు. ఆ టెక్స్ట్‌ని. మెటీరియల్ టెక్స్ట్‌ని ఎక్స్‌పోజ్ చేసుకోవచ్చు. అండ్ ఆల్సో మీరు ఈ అసోసియేషన్ లేదు. ఓకే. ఇక్కడ ఆహ్, పారామీటర్ ఉంది. ఆ పారామీటర్‌ని మీరు వేర్ కండిషన్‌లో యూజ్ చేసుకోవాలి అంటే వేర్ కండిషన్‌లో కూడా యూజ్ చేసుకోవచ్చు. సో, ఇక్కడ ఆల్రెడీ మెటీరియల్ గ్రూప్ ఉంది గదా! వేర్ మెటీరియల్ గ్రూప్ ఈక్వల్స్ టు డాలర్ పారామీటర్స్ డాట్ ఐ మెటీరియల్ గ్రూప్. సో, ఇప్పుడు ఆ పారామీటర్‌లో వచ్చేదే ఇక్కడ వేర్ కండిషన్‌లో అప్లికబుల్ అవుతుందనమాట. అండ్ ఆల్సో మీరు ఇంకొక అసోసియేషన్ క్రియేట్ జేస్తున్నారు. లెట్ మీ యాక్టివేట్ దిస్ వన్. సో, ఇప్పుడు ఈ పారామీటర్స్‌లో మెయిన్‌గా మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే, ఈ పారామీటర్స్‌ని ఆప్షనల్ పారామీటర్స్ చేయలేం. సో, అప్పుడేం జేయాలి? సో, ఆప్షనల్ పారామీటర్స్ ఏవి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను సిస్టమ్ డేట్ తీసుకుంటున్నాను. బై డిఫాల్ట్ వాల్యూ అప్లై చేస్తున్నామనుకోండి. సో, ఐ డేట్ ఇక్కడ కామా పెట్టాలి. ఐ డేట్ ఓకే. ఆహ్, లేదు యాహ్! డేటమ్ ఈస్ ద డేటా ఎలిమెంట్. సో, ఇప్పుడిక్కడ యూజర్ ఏం డేట్ ఇచ్చాడు. ఇలా డేటా ఎలిమెంట్ డైరెక్ట్‌గా యూజ్ చేసామనుకోండి. ఇప్పుడు దిస్ ఈస్ నాట్ అన్ ఆప్షనల్ పారామీటర్. అలా గాకుండా మనం డాలర్ సెషన్ యూజ్ చేసామనుకోండి. హ్మ్. యాహ్! సెమాంటిక్స్ డాట్ సిస్టమ్ డేట్. క్రియేటెడ్ అట్ ట్రూ. ఇప్పుడు ఇలాంటి సెమాంటిక్స్ మనం యూజ్ చేసాము అంటే, అప్పుడు ఇది ఆప్షనల్‌గా ఆహ్, కన్సిడర్ చేస్తుందనమాట. ఆప్షనల్ పారామీటర్‌గా కన్సిడర్ చేస్తుంది.
అదే ఈ సెమాంటిక్స్ ఏమీ లేకుండా మనం డేటా ఎలిమెంట్ గనక యూజ్ చేశాము అంటే, అప్పుడు దిస్ ఈస్ నాట్ ఎన్ ఆప్షనల్ పారామీటర్. ఇది ఖచ్చితంగా మ్యాండేటరీ పారామీటర్ అయిపోతుందనమాట. మ్యాండేటరీ పారామీటర్ అయినప్పుడు ఏమవుతుంది? మనం ఖచ్చితంగా వాల్యూని ఇన్‌పుట్ చేయాల్సుంటుంది. సో, సీడీఎస్ వ్యూ విత్ పారామీటర్స్. సో, ఇన్ కేసు యూజర్ గనక యూజర్ గనక వాట్ ఈస్ దట్? జస్ట్ ఎ మినిట్. ఓకే. సో, ఈ సెమాంటిక్స్ కాకుండా ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ కొన్నుంటాయన్నమాట. సో, ఈ ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ ఏంటి అంటే సేమ్ సెషను ఇక్కడ మనం చూసాం గదా! డాలర్ సెషను. ఈ డాలర్ సెషన్ అనేది ఇక్కడ మాత్రమే యాక్సెసిబుల్. ఇక్కడ అసోసియేషన్స్‌లో అండ్ ఆల్సో ద ప్రొజెక్షన్‌లో యాక్సెసిబుల్ అనమాట. అదే మనం ఇక్కడ ఆప్షనల్ పారామీటర్స్ గనక మనం క్రియేట్ చెయ్యాలి అంటే, ఇక్కడ ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ అనేది మనం యూజ్ చేస్తాం అనమాట. సో, ఇప్పుడిక్కడ ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్‌లో సిస్టమ్ ఫీల్డ్ అనేది ఉంది. ఈ సిస్టమ్ ఫీల్డ్‌లో ఎన్యూమరేటెడ్ వాల్యూస్ ఉంటాయన్నమాట. ఇది ప్రీ డిఫైన్డ్ వాల్యూస్. సో, ఇప్పుడిక్కడ మనం ఏమి వాల్యూస్ మానిప్యులేట్ చేసేదేమి ఉండదు. సో, ఇప్పుడిక్కడ చూసారంటే సేమ్ డాలర్ సెషన్‌లో ఏమేమైతే ఉన్నాయో అవన్నీ ఇక్కడ అవైలబుల్ ఉంటాయి. సో, ఇవి స్పెసిఫికల్లీ ఫర్ సీడీఎస్‌యూ విత్ పారామీటర్స్. ఆ పారామీటర్స్‌కి మనం స్పెసిఫై చేయడానికనమాట. సో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ సిస్టమ్ టైమ్‌ని లేదా సిస్టమ్ లాంగ్వేజ్, సిస్టమ్ డేట్‌ని డిఫాల్ట్ చేయాలనుకుంటున్నాం. సో, ఇప్పుడు ఇక్కడ ఈ డేట్‌ని డిఫాల్ట్ చేసామనుకోండి, ఇట్ ఈస్ గోయింగ్ టు బి ఎన్ ఆప్షనల్ పారామీటర్ అనమాట. సో, దీనికి యూజర్ ఇచ్చినా, ఇవ్వకపోయినా ఇది యాక్సెప్ట్ చేస్తుంది. అండ్ ఇప్పుడు ఇక్కడ ఈ ఐ డేటా ఇది ఎందుకంటే ఇది యూజ్ చేయట్లేదు కాబట్టి ఇక్కడ పారామీటర్ వస్తుందన్నమాట. పారామీటర్ డిఫైన్డ్ బట్ నాట్ యూజ్డ్ అదనమాట. కానీ ఇప్పుడు మనం ఆ పారామీటర్‌ని మనం యూజ్ చేసామనుకో డాలర్ పారామీటర్స్ డాట్ ఐ డేట్ డేట్ డా డేటా అని ఇచ్చానా? డేట్ యాజ్ ఇన్‌పుట్ డేట్ ఫర్ ఎగ్జాంపుల్. సో, ఇప్పుడు దీన్ని యాక్టివేట్ చేసి ఎగ్జిక్యూట్ చేసామనుకోండి. ఎగ్జిక్యూట్ చేస్తే మనకు డైరెక్ట్‌గా ఇక్కడే ప్రాంప్ట్ అనేది వస్తుందనమాట. సో, మెటీరియల్ గ్రూప్ ఏంటి? డేట్ ఏంటి అని. ఇప్పుడు ఇక్కడ చూస్తే మెటీరియల్ గ్రూప్ ఈస్ మ్యాండేటరీ. ఇక్కడ స్టార్ సింబల్ కూడా మనం చూడొచ్చు. దీన్ని యూఐకి ఎక్కడైనా మనం దీన్ని ఇంటిగ్రేట్ చేసేటప్పుడు ఇది ఖచ్చితంగా ఈ పారామీటర్ అనేది ఖచ్చితంగా మనం పాస్ చేయాల్సి ఉంటుందనమాట. సో, డేట్ అనేది ఇట్స్ ఆప్షనల్. మీరు డేట్ ఇస్తే ఓకే. ఇవ్వకపోయినా ఓకే. సో, మెటీరియల్ గ్రూప్ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఆర్ఓహెచ్ సంథింగ్ ఏదో ఇచ్చాను. డేటా ప్రివ్యూ. ఈ ఆర్ఓహెచ్‌లో మెటీరియల్ గ్రూప్స్ ఏమీ లేవు. ఆర్ఓహెచ్‌తో ఏమీ లేనట్లున్నాయి. సో, ఇప్పుడు మనం దీనికెళ్ళి మెటీరియల్ గ్రూప్‌ని ఏదో ఒకటి తీసుకుందాం. సో, L004 ఫర్ ఎగ్జాంపుల్. L004 తీసుకుందాం. సో, ఇప్పుడు నేను దీనికొచ్చి దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తాను. సో, మెటీరియల్ గ్రూప్ L004 ఇచ్చాం. ఇక్కడ డేట్ ఏమి ఇవ్వలేదు. బట్ నౌ ఈ డేట్ అనేది ఇన్‌పుట్ డేటు ఇప్పుడు చూసారంటే ఈ రోజు డేట్ పాపులేట్ అవుతదనమాట. సో, ఇది బై డిఫాల్ట్ ఇఫ్ యూ గివ్ ఆర్ నాట్ ఇది ఖచ్చితంగా పాపులేట్ అవుతుంది. సో, ఈ మెటీరియల్ గ్రూప్ అనేది ఈ గ్రూప్‌తోనే ఫిల్టర్ ఔట్ అవుతదనమాట. ఓకే. సో, థిస్ ఈస్ హౌ వి యూజ్ ద పారామీటర్స్. అండ్ ఆల్సో ఈ పారామీటర్స్‌కి మనం ఇన్‌పుట్ హెల్ప్స్ గూడా మనం ప్రొవైడ్ చేయొచ్చనమాట. వాల్యూ హెల్ప్స్ గూడా మనం ప్రొవైడ్ చేయొచ్చు. సో, మనం ఈ కన్జంప్షన్ సీడీఎస్‌యూకి మెటాడాటా ఎక్స్‌టెన్షన్స్ రాసాం గదా! ఇక్కడ. టీహెచ్ కోర్ ఇది కస్టమర్ లేయర్. సో, దీంట్లో మనం ఇన్‌పుట్ హెల్ప్స్ మనం ఎలా రాసాం? కన్జంప్షన్ డాట్ వాల్యూ హెల్ప్ డెఫినిషన్ అని ఇచ్చాం. సో, ఇది మెటీరియల్ టైప్, మెటీరియల్ గ్రూప్. మెటీరియల్ గ్రూప్ ఈస్ హిడెన్ ఇక్కడ. కానీ
ఈ కన్జంప్షన్ డాట్ వాల్యూ హెల్ప్‌ని మనం ఈ పారామీటర్స్ కూడా ఇంప్లిమెంట్ చేయొచ్చనమాట. సో, మనం అది యూఐకి మనం ఫియరీ అప్లికేషన్‌లో మనం తీసుకెళ్ళినప్పుడు ఈ పారామీటర్స్ అనేది డైరెక్ట్‌గా మనకు డిస్‌ప్లే అవుతాయన్నమాట. ఈ పారామీటర్స్ డిస్‌ప్లే అయినప్పుడు మనకు దీనికి కూడా వాల్యూ హెల్ప్ అవసరం అవుతది. సో, అప్పుడు మనం ఆ వాల్యూ హెల్ప్‌ని కూడా మనం ఇవ్వాల్సి ఉంటుందన్నమాట ఇక్కడ. సో, ఇప్పుడు ఇది మెటీరియల్ గ్రూప్ కాబట్టి, ఈ మెటీరియల్ గ్రూప్‌కి మనం కన్జంప్షన్ డాట్ వాల్యూ హెల్ప్ డెఫినిషన్ అనేది మనం ఖచ్చితంగా ఇస్తామన్నమాట. సో, ఇప్పుడు ఇక్కడ ఎలిమెంట్ నేమ్ ఇట్ ఈస్ మెటీరియల్ గ్రూప్, ఎంటిటీ నేమ్ I_మెటీరియల్ గ్రూప్. ఇది సీడీఎస్యు. దీని నుంచి మనకు హెల్ప్ అనేది వస్తుందన్నమాట. సో, ఇప్పుడు దీన్ని మనం బయట UI5 అప్లికేషన్‌తో ఇంటిగ్రేట్ చేసినప్పుడు ఈ సీడీఎస్యుని హెల్ప్ సీడీఎస్యుగా యూజ్ చేస్తుందన్నమాట. సో, ఈ పారామీటర్స్ దిస్ ఈస్ వన్ కేస్. ఇంకో అనదర్ కేస్ ఏంటి అంటే, ఈ పారామీటర్స్ ఉన్న సీడీఎస్యుని ఇంకొక సీడీఎస్యులో యూజ్ చేయాల్సి రావచ్చనమాట. సో, అప్పుడేం చేస్తాం? సో, దెన్ అగైన్ ఇట్ కెన్ బి ఏ ఇన్నర్ జాయిన్ ఆర్ అసోసియేషన్. ఒకవేళ అసోసియేషన్‌లో మనం యూజ్ చేస్తున్నాము అంటే, ఆ అసోసియేషన్‌లో మనం ఈ సీడీఎస్యు తర్వాత ఈ అలియాస్ నేమ్ తర్వాత మనం పారామీటర్స్‌ని పాస్ చేయాల్సి ఉంటుందనమాట. లేదు ఈ ప్రొజెక్షన్‌లో మనం పాస్ చేయాల్సి ఉంటుందనమాట. సో, నెక్స్ట్ విల్ జస్ట్ క్రియేట్ వన్ సీడీఎస్యు యూసేజ్ ఆఫ్ సీడీఎస్యు విత్ పారామీటర్స్. సో, ఇప్పుడు ఇక్కడ ఆహ్, పారామీటర్స్ యూసేజ్ ఎలా ఉంటుంది? సో, నౌ ఇప్పుడు ఇక్కడ ZTH ఈ పారామ్స్ అనేదాన్ని మనం దీనిలో యూజ్ చేస్తాం. సో, నెక్స్ట్. సో, ఇప్పుడు ఇక్కడ సీడీఎస్యు విత్ పారామీటర్స్. సో, ఆ పారామీటర్స్ ఉన్న సీడీఎస్యుని మనం యూజ్ చేయాలి అంటే, దీనిలో గూడా ఖచ్చితంగా పారామీటర్స్ అనేది ఉండి తీరాలనమాట. సో, ఇప్పుడు దీనిలో ఏ పారామీటర్స్ ఉన్నాయో, ఆ పారామీటర్సే దీనిలో గూడా ఉండాలనమాట. సో, ఇప్పుడు మనం దీన్ని వితౌట్ పారామీటర్స్ తీసుకున్నామనుకో. సో, ఇప్పుడు నౌ ఐ డోంట్ హావ్ ఎనీ పారామీటర్స్. కానీ దీంట్లో ఒక మాండేటరీ పారామీటర్ ఉంది. సో, ఇప్పుడు లెట్ మీ రిమూవ్ దీస్ అసోసియేషన్స్. ఓకే. సో, ఇప్పుడిది అసలు యాక్సెప్ట్ చెయ్యట్లేదు. ఇఫ్ యూ సీ ద ఎంటిటీ రిక్వైర్స్ పారామీటర్ I_mat_group. ఈ I_mat_group అనేది నాకు ఖచ్చితంగా కావాలి అని చెప్తుంది. సో, పారామీటర్ డిఫైన్ చేయలేదని చెప్తుంది. సో, ఇప్పుడు మనం ఇక్కడ పారామీటర్ డిఫైన్ చేసామనుకోండి. సో, లెట్ అస్ టేక్ ఓన్లీ దిస్ వన్ మెటీరియల్ గ్రూప్. ఇదొక్కటే మనం తీసుకొని ఓకే. వి డోంట్ వాంట్ కామా హియర్. సో, ఇప్పుడు చూసారా? ఇప్పుడు గూడా మనకు ఆ మెటీరియల్ టైపు పారామీటర్ నాకు ఇన్‌పుట్ చేయలేదు అని చెప్తుంది. సో, అది ఎక్కడ మనం యూజువల్‌గా ఇక్కడ మనం ఇన్‌పుట్ చేస్తాం అన్నమాట. ఓహ్! అది పారామీటర్స్ ఎక్స్‌పెక్ట్ చేస్తుంది. ఆ పారామీటర్స్‌లో మనం డైరెక్ట్‌గా ఇక్కడ డిఫైన్ చేయాలేమో అని మనం ఇక్కడ డిఫైన్ చేస్తాం. బట్ ఇట్స్ నాట్ ద ప్లేస్. సో, ఇక్కడ మనం ఆ పారామీటర్‌ని పాస్ చేయాల్సి ఉంటుందన్నమాట. సో, మెటీరియల్ గ్రూప్ సారీ ఇక్కడ కోలన్ అనేది వస్తుందన్నమాట. ఈ కోలన్‌లో ఈ I_mat గ్రూప్ అనేది తెలీదు గదా! సో, దీనికి మళ్ళీ మనం డాలర్ పారామీటర్స్ యూజ్ చేయాలి. ఎందుకంటే అది దీనిలో పారామీటర్ కాబట్టి. పారామీటర్స్ డాట్ ఇది పారామీటర్. సో, ఇప్పుడు మళ్ళీ ఏం చెప్తుంది? రిక్వైర్స్ డేట్ పారామీటర్. ఈ డేట్ పారామీటర్ కూడా కావాలని చెప్తుంది. లెట్స్ డిఫైన్ డేట్ యాస్ వెల్. సో, ఇప్పుడు డేట్ ఈ పారామీటర్స్ ఇవన్నీ కామా సెపరేటర్‌తో ఎళ్ళాలనమాట. సో, ఇప్పుడు మనం ఏం చేస్తాం? ఇప్పుడు మనం పారామీటర్ సెక్షన్స్‌లో లేం గాబట్టి, అది అనోటేషన్ గాదు గాబట్టి, ఇప్పుడు మనం ఇక్కడ డాలర్ సెషన్‌ని యూజ్ చేస్తాం. సెషన్ డాట్ ఇప్పుడిక్కడ సిస్టమ్ డేట్. ఓకే. సో, ఇప్పుడు ఇది యాక్సెప్ట్ జేసింది. సో, నౌ ఫైన్. సో, లెట్ అస్ కన్వర్ట్ థిస్ యాస్ ఎంటిటీ. ఇది మనం ఫస్ట్‌లో మర్చిపోయాం. సో, డిఫైన్ వ్యూ ఎంటిటీ. సో, పారామీటర్స్ ఉన్న సీడీఎస్యూని మనం ఇలా యూజ్ చేయాల్సొస్తదనమాట. అండ్ ఇక్కడ ఇంకో డౌట్ ఎలా రావచ్చంటే, నాకు దీనికి పారామీటర్ ఉంది. కానీ నేను ఈ సీడీఎస్యూకి నాకు పారామీటర్ వద్దనుకుంటున్నాను. సో, హౌ కెన్ ఐ డీల్ విత్ ఇట్?
సో, ఆ కేస్‌లో ఏంటి అంటే, ఇది ఇక్కడంతా ఏం చేస్తున్నాం మనం డైనమిక్ హ్యాండ్లింగ్ చేస్తున్నాం. సో, ఈ డైనమిక్‌గా మనకు వద్దు అనుకుంటే, వి కెన్ హార్డ్ కోడ్ ద వాల్యూ హియర్. సో, ఇప్పుడు దీన్ని తీసేసి ఇక్కడ మనం L004 మనం వాల్యూని హార్డ్ కోడ్ చేయొచ్చు. సో, అప్పుడేమవుతది? అప్పుడు దీనికి పారామీటర్ అవసరం ఉండదు. సో, దీనికి పారామీటర్ అవసరం లేదు కాబట్టి విత్ పారామీటర్స్ లైన్ కూడా ఉండదనమాట. సో, ఇప్పుడు ఇక్కడ మనం చూస్తే దీన్ని వేర్ కండిషన్‌లో కాకుండా డైరెక్ట్‌గా పారామీటర్స్‌లో మనం రిస్ట్రిక్ట్ చేస్తా ఉన్నాం. సో, ఇక్కడ ఓన్లీ ఒక వాల్యూనే మనం ఇవ్వగలమా అంటే యెస్. సో, ఇక్కడ ఓన్లీ 1 వాల్యూ అలౌడ్. సో, ఇప్పుడు దీన్ని యాక్టివేట్ చేసి ఎగ్జిక్యూట్ చేసామనుకోండి. సో, ఇప్పుడు ఇది మనల్ని పారామీటర్ సిస్టమ్ డేట్ కోసం పారామీటరు అడగదు. ఎందుకంటే అది ఆప్షనల్ పారామీటర్ అక్కడ ఆల్రెడీ పాస్ చేసేసాం. ఈ సీడీఎస్‌యూని మనం ఎగ్జిక్యూట్ చేస్తున్నాం కాబట్టి దీనికి పారామీటర్స్ ఏం లేవు. పారామీటర్స్ ఉన్నది దేనికి? ఈ సీడీఎస్‌యూకి పారామీటర్స్ ఉన్నాయి. డేట్ అండ్ మెటీరియల్ గ్రూప్. దాన్ని మనం ఈ సీడీఎస్‌యూలో యూజ్ చేసాం. విచ్ డస్ నాట్ హావ్ ఎనీ పారామీటర్స్ అనమాట. సో, ఇప్పుడు ఇక్కడ ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది. అండ్ సేమ్ ఇలాగే మనం అసోసియేషన్స్‌లో యూజ్ చేయాలనుకోండి. దట్ ఈస్ అనదర్ యూజ్ కేస్ అనమాట. సో, నేనిక్కడ సేమ్ సీడీఎస్‌యూని అసోసియేషన్స్‌లో కూడా యూజ్ చేస్తున్నాను. బట్ రియల్ కేస్‌లో ఏమవుతదంటే అది డిఫరెంట్ సీడీఎస్‌యూ అవుతుందనమాట. అసోసియేషన్‌లో అసోసియేషన్ 0 to యాస్ params ఆన్ ఇప్పుడు నేను మెటీరియల్ యూజ్ చేస్తాను. ప్రొజెక్షన్ డాట్ మెటీరియల్ ఓకే. ఈక్వల్స్ టు params డాట్ మెటీరియల్. ఇక్కడ కూడా నాకు మెటీరియల్ అనేది ఉంది. ఎందుకంటే 2 సేమ్ సీడీఎస్‌యూస్ కాబట్టి. సో, ఇప్పుడు నేను అసోసియేషన్ డిఫైన్ చేసిన. ఇప్పుడు దీంట్లో బేసిక్‌గా దీనికి పారామీటర్స్ ఉన్నాయి గదా! పారామీటర్స్ నేనెక్కడ పాస్ చేయలేదిక్కడ. స్టిల్ ఓకే. నేను దీన్ని ఎక్స్‌పోజ్ కూడా చేస్తా. ఓకే. సో, ఇప్పుడు నాకు దీన్ని ఆహ్, యాక్టివేట్ చేస్తాం. సో, ఇప్పుడు నేను ఎక్కడ యూజ్ చేస్తున్నాను? నేనెక్కడ యూజ్ చేయట్లేదు దీన్ని. దీన్ని జస్ట్ ఎక్స్‌పోజ్ చేస్తున్నా. ఇప్పుడు ఎక్స్‌పోజ్ చేసినప్పుడు దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తాం గదా! ఎగ్జిక్యూట్ చేసి గో టు అసోసియేషన్ కొడదాం. సో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దీనికి ఫాలో అసోసియేషన్. దీన్ని సెలెక్ట్ చేసినప్పుడు కెనాట్ ప్రివ్యూ డేటా అసోసియేటెడ్ కంటైన్స్ పారామీటర్స్. డేటా ప్రివ్యూ డస్ నాట్ సపోర్ట్. చూసారా? సో, ఇది మెయిన్ అనమాట. సో, ఇప్పుడు ఇక్కడ నుంచి అసోసియేషన్‌కి ఎక్కడికి ఎళ్ళలేం. అదే మనం దీని నుంచి ఏదన్నా ఒక ఫీల్డ్‌ని మనం డిస్‌ప్లే చేయాలి అలా అనుకున్నప్పుడు, లేదు దీనికే మనం అసోసియేషన్స్ పారామీటర్స్ పాస్ చేయాలనుకున్నప్పుడు, ఇప్పుడు మనం బ్రాకెట్‌లో దాని పారామీటర్స్ ఇక్కడ పాస్ చేస్తామనమాట. ఆ పారామీటర్స్ ఏవా పారామీటర్స్? ఇవి పారామీటర్స్. సో, ఈ పారామీటర్స్ మనం దానికి అలాగే ఇక్కడ పాస్ చేస్తాం ఇప్పుడు. ఎందుకంటే ఇప్పుడు పైన తీసుకోవట్లేదు. పైన తీసుకోవట్లేదు. ఇక్కడ తీసుకుంటున్నాం కాబట్టి. ఆహ్, ఆహ్, ఈ బ్రాకెట్ అండ్ దిస్ వన్ and date equals to this one. సో, ఇప్పుడిక్కడ డాట్ ఇప్పుడు దీనిలో చూస్తే ఈ అసోసియేషన్ నుంచి మనకి ఏమేమైతే అవైలబుల్ ఉన్నాయో అవన్నీ ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి ఇప్పుడు. సో, ఫర్ ఎగ్జాంపుల్ ఈ ప్లాంట్స్. దాని నుంచి ప్లాంట్స్ తీసుకున్నాం. సో, ఈ ప్లాంట్స్ తీసుకోగానే ఏమైందది? సో, ఇట్ ఈస్ షోయింగ్ సమ్ ఫీల్డ్ మెటీరియల్ మస్ట్ బి ఇంక్లూడెడ్ టుగెదర్ విత్ ప్లాంట్స్ ఇన్ ద సెలక్షన్ లిస్ట్. సో, ఎందుకంటే మెటీరియల్ అనేది కీ ఫీల్డ్ కాబట్టి. సో, ఇప్పుడు మనం మెటీరియల్‌ని కూడా యాడ్ చేస్తాం. సో, ఇప్పుడు ఇక్కడ మెటీరియల్ యాస్ మెటీరియల్ నంబర్ అండ్ ఇప్పుడు ఫైన్. సో, ఇది మేజర్ ఎగ్జాంపుల్ అనమాట. సో, ఇప్పుడు మనం ఇక్కడ వి డోంట్ నీడ్ టు హార్డ్ కోడ్ ఇక్కడ. ఇక్కడ మనం హార్డ్ కోడ్ చేయాల్సిన అవసరం లేదు. సో, ఇప్పుడు ఈ పైన ఈ సెలెక్ట్ ఫ్రమ్ ఉంది గదా! ఈ సెలెక్ట్ ఫ్రమ్‌లో మనం ఇక్కడ అన్నీ ఇంక్లూడ్ చేసినా గూడా, ఈ అసోసియేషన్ ఉన్న దాంట్లో పారామీటర్ ఉందనుకో, ఈ ఈ ఇప్పుడు ఇక్కడ మనం డైరెక్ట్ ఆహ్
ప్రొజెక్షన్‌లో ఉన్న వాల్యూస్‌ని మనం ఇక్కడ పాస్ చేయొచ్చు. సో, ఇప్పుడు ఇక్కడ డైరెక్ట్ మెటీరియల్ గ్రూప్‌ని మనం పాస్ చేయొచ్చనమాట. డాలర్ ప్రొజెక్షన్ సారీ. మెటీరియల్ గ్రూప్. ఇది ఎక్కడిది? ఓకే. దానికి పారామీటర్స్ ఉన్నాయి గదా! ఓకే. దట్స్ ఫైన్. సో, ఇప్పుడిక్కడ డైరెక్ట్ ప్రొజెక్షన్‌లో వచ్చే వాల్యూని మనం ఇక్కడ పాస్ చేయొచ్చనమాట. ఆ పారామీటర్స్‌కి. లేదు దీనికి పారామీటర్స్ ఉన్నాయనుకోండి. ఇక్కడ ఈ మెయిన్ సీడీఎస్‌యూస్‌కి ఇక్కడ పారామీటర్ విత్ పారామీటర్స్ ఉందనుకోండి. ఈ పారామీటర్స్‌ని కూడా మనం డైరెక్ట్‌గా అసోసియేషన్‌లో ఇక్కడే పాస్ చేయొచ్చు. సో, లెట్స్ సే ఇట్ ఈస్ నాట్ ఏ జాయిన్ ఆర్ ఇట్ ఈస్ నాట్ ద డైరెక్ట్ సీడీఎస్‌యూ విచ్ హాస్ పారామీటర్స్. మీకు అసోసియేషన్‌లో ఆహ్, సీడీఎస్‌యూ విత్ పారామీటర్స్. పారామీటర్స్ ఉన్న సీడీఎస్‌యూని మీరు అసోసియేషన్‌లో క్రియేట్ చేస్తున్నారు అంటే, మీకు మెయిన్ థింగ్ మీరు క్యాప్చర్ చేయాల్సింది పారామీటర్స్ మనం ఇక్కడ ఇవ్వట్లేదు. ఈ అసోసియేషన్ రిలేషన్‌షిప్ ఎస్టాబ్లిష్ చేసేటప్పుడు మనం పారామీటర్స్ ఇక్కడ ఇవ్వట్లేదు మీరు గమనిస్తే. ఓకే. పారామీటర్స్ ఎక్కడ పాస్ చేస్తున్నాం? దాని ఎంటిటీలో పాస్ చేస్తున్నాం. ఇక్కడ పాస్ చేస్తున్నాం. సో, ఇట్ బిల్డ్స్ ద డైనమిక్ కండిషన్ యూజింగ్ దీస్ పారామీటర్ వాల్యూస్ అన్నమాట. అండ్ ఇక్కడ అగైన్ డాలర్ సెషను, డాలర్ పారామీటర్స్ అవి మాత్రమే మనం ఇక్కడ యూజ్ చేయగలం. సో, ఫిక్స్డ్ వాల్యూస్, కాన్స్టాంట్ వాల్యూస్ అవి మాత్రమే మనం ఇక్కడ యూజ్ చేయగలం. అంతేగాని ఇప్పుడు ఇక్కడ ఇందాక అన్నట్టు ఈ ప్రొజెక్షన్‌లో ఉన్న ఫీల్డ్స్ వి కాంట్ యూజ్ ఇట్. సో, ఇందాక యూజ్ చేస్తామని చెప్పాను. బట్ దట్స్ రాంగ్. సో, ఈ ప్రొజెక్షన్‌లో వచ్చే ఫీల్డ్స్‌ని మనం దీనిలో పారామీటర్‌గా పాస్ చేయలేం. సో, ఎనీథింగ్ ఇట్ హాస్ టు బి గ్లోబల్ అన్నమాట. సో, ఇక్కడే వాల్యూ రావాలి. దీనిలోనే పారామీటర్‌గా రావాలి. లేదంటే ఇట్ హాస్ టు బి ఏ కాన్స్టాంట్ వాల్యూ అన్నమాట. ఆ కాన్స్టాంట్ వాల్యూ వస్తే అప్పుడు మాత్రమే మనం దాన్ని యాక్సెస్ చేయగలం. సో, దాన్ని ఇలాగ పంపించి దాని డిరైవేషన్ మనం ఈ ప్రొజెక్షన్‌లో ఈ సీడీఎస్‌యూ ఎక్స్‌పోజర్‌లో ఈ ఎంటిటీ కింద మనం యాడ్ చేసుకోవచ్చనమాట.